వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెడ్ రైస్ అటుకులతోటి పోహా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం రెడ్ రైస్తో చేసిన అటుకుల్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసి వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. మనకి వైట్ అటుకులు అయితే నానబెట్టుకోవాల్సిన పని ఉండదు, జస్ట్ ఒక్కసారి వాష్ చేసేసి పక్కన చేసుకుంటే చాలు. ఇవి కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త నాననివ్వాలన్నమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా పోపు దినుసులు, కొద్దిగా పీనట్స్, కొద్దిగా జీడిపప్పులు ఇవన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా అల్లం తరుగు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసి ఉప్పు పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న అటుకులు కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక చిన్న సైజు టీ గ్లాస్ పైన వాటర్ వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మనకి వైట్ రైస్తో చేసిన అటుకులకైతే ఇలా వాటర్ వేయాల్సిన పనే ఉండదు, జస్ట్ తడిపేసిన అటుకులను అలానే వేసేసి మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ రెడ్ రైస్ కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉంటుంది, కుక్ అవ్వడానికి టైం పట్టుద్ది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తరుగు, నిమ్మరసం ఇవన్నీ కూడా వేసేసి మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన వేడివేడి రెడ్ రైస్ పోహా రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్ అండ్ ఈజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.